చేస్తున్నటువంటి థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల వెనుక 50,000 కోట్ల రూపాయల స్కామ్ను బీఆర్ఎస్ పార్టీ బయటపెట్టింది. అయితే ఈ విషయం మీద గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు ప్రెస్ మీట్ పెట్టారు. చాలా విషయాలు మాట్లాడినారు. సరే, ఒక అడుగు ముందుకేసి తమ స్థాయిని దించుకునే విధంగా నన్ను పట్టుకొని అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్ అనేటువంటి మాట బట్టి విక్రమార్క గారు నన్ను ఉద్దేశించి మాట్లాడారు. సరే, బట్టి విక్రమార్క గారు అన్నట్టు నేను అన్ఫిటే కావచ్చు. దేంట్లో అన్ఫిట్? నీలాగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఆర్థిక మంత్రిగా పనిచేసినప్పుడు 20%, 30% కమిషన్లు తీసుకోవడం నాకు రాలేదు. దాంట్లో నేను అన్ఫిటే. మీరు బాగా ఫిట్ ఇలా, ఎందుకంటే మీ ఫిట్నెస్ బయటపడ్డది కదా. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చరిత్రలో ఏ రోజు కూడా కాంట్రాక్టర్లు వచ్చి సెక్రటరియట్లో ఆర్థిక శాఖ కార్యాలయం ముందు ధర్నా చేసిన చరిత్ర ఏ రోజన్నా ఉందా? ఈ రాష్ట్ర చరిత్రలో మన ఊరు మనబడి బిల్లులు ఇవ్వండి అని కాంట్రాక్టర్లు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ముందు ధర్నా చేశారా? చిన్న కాంట్రాక్టర్లు ఎప్పుడైనా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ముందు గత చరిత్రలో ఏనాడైనా ధర్నా చేశారా? సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు 10 సార్లు ధర్నాలు చేసి అరెస్టులైన చరిత్ర ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా ఉందా? నోరు బారేసుకోవడం చాలా సులువు బట్టి గారు. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. రాజకీయాల్లో ఫ్రస్ట్రేషన్లో నోరు జారితే మొదటికే మోసం వస్తుంది. సమాధానం ఉంటే చెప్పండి, లేదా మౌనంగా ఉండండి. నోరెందుకు బారేసుకుంటున్నారు? ఎవరు అన్ఫిట్? మా పాలనలో మా కేసీఆర్ గారు ప్రభుత్వం ఆనాడు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాడు. రాష్ట్రంలో పరిశ్రమలకు వారానికి 2 రోజులు పవర్ హాలిడే. హైదరాబాద్ నగరంతో సహా అన్ని పట్టణాల్లో విద్యుత్ కోతలు. గ్రామాల్లో అయితే పగటిపూట కరెంటే లేదు. రైతులకు 7 గంటలు 6 గంటల కరెంటు కూడా రాని దుస్థితిలో మీరు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని నెడితే 24 గంటల నాణ్యమైన కరెంటును రైతుకు, పరిశ్రమలకు, గృహాలకు, పట్టణాలకు, పల్లెలకు ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. ఎవరు అన్ఫిట్? మీరా, మేమా? హూ ఈజ్ అన్ఫిట్? ఇవాళ స్కామ్ మీద మేము చెప్పాం. దాని మీద సమాధానం చెప్పారా? ఏదో పీపీటీ పెట్టి 2 గంటల ఉపన్యాసం దంచి కొడుతుంది. విద్యుత్ లోడ్ ఇంత పెరుగుతుంది, రాబోయే రోజుల్లో పవర్ డిమాండ్ ఇంత అందులో నువ్వు చెప్పేదండి 3వ తరగతి పిల్లాడైనా చెప్తాడు. ప్రజలు పెరిగినా కొద్దీ, అవసరాలు పెరిగినా కొద్దీ, టెక్నాలజీ పెరిగినా కొద్దీ విద్యుత్ పెరుగుతూనే ఉంటుంది అవసరం. వాట్ ఈజ్ న్యూ ఇన్ దాట్? దానికి పెద్ద పీపీటీ ఎందుకు నువ్వు? ఇప్పుడు సింపుల్ క్యాబినెట్ మీటింగ్ తర్వాత స్వయంగా క్యాబినెట్ బ్రీఫింగ్లో మంత్రులే చెప్పారు, రాష్ట్రంలో రామగుండం, మక్తల్, పాల్వంచలో 3 థర్మల్ విద్యుత్ కేంద్రాలు నెలకొల్పుతాం. కావాలంటే వీడియో కూడా చూపిస్తాను, అక్కడ వీడియో కూడా ఉంది. క్యాబినెట్ బ్రీఫింగ్లో మీరే చెప్పారు. మొన్న మేము ప్రశ్నించగానే తత్త అంటారు. లే మక్తల్ కాదు మక్తల వేరే పెడతాము అని 2 రోజుల్లోనే మాట మార్చినటువంటి చరిత్ర మీది. అట్లా క్యాబినెట్లో మాట్లాడిన దానికి, క్యాబినెట్ బ్రీఫింగ్లో చెప్పిన దానికి భిన్నంగా 2 రోజుల్లో ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు ఆ పీపీటీ ప్రజెంటేషన్ తర్వాత విలేకరులు అడిగిన ప్రశ్నకు మాట దాటవేసిండ్రు. లేదు మక్తల్ అట్లా కాదు అని మాట మార్చిండ్రు. ఇంకో మాట మంత్రి గారు నిన్న ఏమంటాడు, ఇంక ఏడబై మేము టెండర్లే విలువపోతేమి, ఖర్చే పెట్టకపోతేమి, పైసలు ఖర్చు కాకముందే అవినీతి అయిందంటారా అంటుండు. మరి మీరు ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టులో 84,000 కోట్లు కూడా ఖర్చు కాకముందే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని మీ రాహుల్ గాంధీ నుంచి మొదలుకుంటే మీ దాకా గల్లీకి పోయి చెప్పింది కదా. ఇవాళకి కూడా చెప్తున్నారు కదా. ఖర్చు అయిందే 84,000 కోట్లు దాటపోతే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని ఆనాడు అడ్డగోలుగా మాట్లాడినందుకు ముందు క్షమాపణ చెప్పండి. ఇవాళ మేమన్నది 50,000 కోట్ల అవినీతికి మీరు శ్రీకారం చుట్టారు. ఏ రూపాయి ఖర్చు లేకుండా
రూపాయి రాష్ట్ర ప్రభుత్వ పెట్టుబడి లేకుండా, అప్పులు లేకుండా, అప్పుల మీద వడ్డీలు లేకుండా మీరు ప్రతిపాదించిన రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ కంటే కూడా తక్కువ ధరకే ఎన్టీపీసీ కరెంట్ ఇస్తుండగా ఈ అప్పులెందుకు, ఈ పెట్టుబడి ఎందుకు, ఈ ధర ఎక్కువ పెట్టి కరెంటు కొనుడెందుకు అని మేము సూటిగా ప్రశ్న వేశాం. దానికి సమాధానం ఇచ్చారా మీరు? యూ హ్యావ్ నో ఆన్సర్. మేము అడిగిన ప్రశ్నకి ఇవాళ సూటిగా మీరు సమాధానం చెప్పలేదు. నేను మళ్ళీ ఒక్కసారి రాష్ట్ర ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, ఎందుకంటే ఈ భారం రాష్ట్ర ప్రజల మీద పడుతుంది. మీరు చేసే తప్పులు వచ్చే 25 ఏళ్ల పాటు ఈ రాష్ట్ర ప్రజలు మోయవలసి వస్తుంది. నువ్వు ఇవాళ ఉంటావు, రేపు పోతావు. నువ్వు పర్మనెంట్ కాదు. రాష్ట్రం పర్మనెంటు, ఈ రాష్ట్ర ప్రజలు పర్మనెంటు. నువ్వు చేసే అప్పు, నువ్వు చేసే తప్పుల భారం ఈ రాష్ట్ర ప్రజలు మోయవలసి వస్తుంది. నేను చెప్తున్నది డాక్యుమెంటల్ ఎవిడెన్స్తో చెప్తా ఉన్నా. మీరు ఆల్ పార్టీ మీటింగ్ పిలవండి, నేను వచ్చి ప్రూవ్ చేస్తా. చర్చకు రండి, లేదా మీరు పిలిస్తే నేను వస్తా. ఆధారాలతో సహా నేను రుజువు చేయడానికి సిద్ధం. నేను సొల్లు మాట్లాడతలేను, సూటిగా మాట్లాడుతున్నా. మీలాగా అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్ అని వేక్ కామెంట్స్ అసలే చేయను. ఎందుకు ఈ మాట అంటున్నంటే, ఇలా రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా ఆనాడు పార్లమెంటు, కేంద్ర ప్రభుత్వము తెలంగాణకు 4000 మెగావాట్ల డెడికేటెడ్ పవర్ ప్లాంట్ కట్టి ఇవ్వాలని చట్టం చేసింది. దాని ప్రకారం ఎన్టీపీసీ 4000 మెగావాట్లతో ప్లాంట్ నిర్మించింది. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 1600 మెగావాట్ల ఉత్పత్తి వస్తే బీఆర్ఎస్ అగ్రిమెంట్ చేసుకున్నది, 1600 తీసుకున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్టీపీసీ మరో 2400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి తయారవుతుంది, దయచేసి మీరు పీపీఏ తీసుకోండి, కరెంటు తీసుకోండి అని ఎన్టీపీసీ మీకు ఉత్తరం రాసింది నిజమా కాదా చెప్పు. ఒక్కసారి కాదు 3 సార్లు ఎన్టీపీసీ ఉత్తరం రాసింది నిజమా అబద్ధమా సమాధానం చెప్పండి. ఎన్టీపీసీ సీఎండీ నేరుగా హైదరాబాద్కు వచ్చి ముఖ్యమంత్రి గారిని, భట్టి గారిని కలిసింది నిజమా అబద్ధమా చెప్పండి. ఆయన వచ్చి ఇది మీకోసమే ప్లాంట్ కట్టాము, ఈ 2400 మెగావాట్ల కరెంటు తయారవుతుంది, మీరు అగ్రిమెంట్ చేసుకోండి, ఈ కరెంటు తీసుకోండి అన్నాడు కదా. అంటే మీరేం చేసిండ్రు? 2400లో 800 చాలు, ఈ 1600 మెగావాట్లు మాకు అవసరం లేదు అన్నారు. అనడమే కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ బయట 5 రూపాయలకు 4 రూపాయలకే దొరుకుతుంది, మేమంతా గ్రీన్ ఎనర్జీ చేస్తాము, థర్మల్ పవర్ తగ్గిస్తాము అని ఆ రోజు చెప్పారు. ఇవి నేనేం ఉత్తగా చెప్తలేను. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టినటువంటి తెలంగాణ స్టేట్ పవర్ సెక్టార్ మీద వైట్ పేపర్ ఆన్ పవర్ సెక్టార్. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టిన డాక్యుమెంట్. ఇది శాసనసభకు చెప్పిన మాట. ఇందులో ఏం చెప్పారు శాసనసభకు చెప్పినప్పుడు? పేజ్ నంబర్ 6లో రిడక్షన్ ఆఫ్ టెక్నికల్ మినిమమ్ ఆఫ్ థర్మల్ పవర్ స్టేషన్స్ ఫ్రమ్ కరెంట్ 60% కెపాసిటీ టు 40% బై ఇయర్ 2026. ఈనాడు థర్మల్ విద్యుత్ ఉత్పత్తి రాష్ట్రంలో 60% ఉంది, 2026 నాటికి 40% తగ్గించుకుంటాము అని మీ కాంగ్రెస్ ప్రభుత్వం, మీరు బట్టి విక్రమార్క గారే ఇది అసెంబ్లీలో పెట్టిన డాక్యుమెంట్. 40% తగ్గిస్తాము 2026కు అని మీరు. ఇప్పుడు 2026 అయిపోతుంది, నెల అయితే అయిపోతుంది, దగ్గరికి వస్తుంది కదా. నెక్స్ట్ ఇయర్ 1 year 1 month అయితే అయిపోతుంది. 40% తగ్గించుకుంటామని మీరే చెప్పింది కదా. ఇక్కడనేమో 40% తగ్గిస్తామంటారు, ఇంకోవైపు ఏమో 2400 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు పెడతాము అంటారు. ఏది కరెక్టా? అసెంబ్లీలో చెప్పింది కరెక్టా? ఇవాళ మీరు ప్రెస్ మీట్లో చెప్పేది కరెక్టా? లేలే కావాల్సిందే, లోడ్ పెరుగుతుంది, మేము థర్మల్ పెడతాము అంటారు. అసెంబ్లీలో ఏం చెప్పిండ్రు? ఉన్నదాన్ని తక్కువ చేస్తాము, 60 నుంచి 40% థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని తగ్గిస్తాము అని అసెంబ్లీలో వ్రాతపూర్వకంగా ఇది మా ఎమ్మెల్యేలకు ఇచ్చిన డాక్యుమెంట్. ఇది ఈరోజు కూడా అసెంబ్లీ రికార్డులో ఉంది. ఇది ఒకవైపు తగ్గిస్తామంటారు, కమిషన్ల కోసం ఇంకొక వైపు ప్లాంట్లు పెడతామంటారు. సో మరోవైపు ఏం చేసిండ్రు? గ్రీన్ ఎనర్జీ పవర్ పాలసీ అని ఇది కూడా డాక్యుమెంటు కాంగ్రెస్ ప్రభుత్వమే విడుదల చేసింది. బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు సంతకాలు పెట్టి 2030 కల్లా 20,000 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీని మేము డెవలప్ చేస్తాము అన్నారు.
మరి ఇప్పుడు గ్రీన్ ఇడిచిపెట్టి మళ్ళా థర్మల్ ఎంబడి ఎందుకు పడ్డారు మరి? దీనికి సమాధానం లేదు. ఇక్కడ అసలు విషయం పాయింట్, నేను స్ట్రైట్గా పాయింట్కి వస్తాను.